సాదర్ బేగ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఆసిఫ్ ఖాన్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని కూడా వేదికపైకి వచ్చి అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత మన పాఠశాలకు వచ్చినటువంటి ట్రైనీస్ను కూడా వారిని కూడా ఈ సభా వేదికకు ఆహ్వానిస్తూ మరి ముఖ్యంగా వీళ్ళు తీసుకున్నటువంటి ఈరోజు మంచి అంశము మరి ఈ భ్రూణ హత్యలు ఇలాంటివి జరగకుండా ఉండాలి, బ్రతికించు అనేటువంటి విధంగా ఈ హత్యలను నివారించాలనేటువంటి అంశాన్ని తీసుకొని ఈరోజు వాళ్ళు రావడం జరిగింది. మరి దీని సందర్భంగా తొలి పలుకులు పలకాల్సిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా సభా అధ్యక్షుడిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ సభా సరస్వతికి నమస్సుమాంజలి అర్పిస్తూ అనుకోకుండా ఈనాటి ప్రత్యేకతను చాటి చెప్పడానికి కొరకు 2-3 గంటల క్రితమే సమాచారం ఇచ్చినప్పటికీ కూడా విద్యార్థులలో బాలబాలికల్లో పాఠశాల స్థాయిలో ఈ సమాచారాన్ని చేరవేయాలనే ఉద్దేశం కొద్దీ మన పాఠశాలకు విచ్చేసినటువంటి ప్రముఖులు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, అలాగే ఎన్టీవీ చీఫ్ రిపోర్టర్ గారు, వారి యొక్క సిబ్బంది, ఉపాధ్యాయ సోదర సోదరీమణులు, బాలబాలికలందరికీ ఈనాటి కార్యక్రమ శుభాభినందన తెలియజేస్తూ, ప్రపంచంలో ప్రతి వ్యక్తి యొక్క విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనేటటువంటి నానుడి మనకందరికీ తెలుసు. అట్లాగే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారనేటటువంటి విషయం కూడా మనకు సాంప్రదాయం ప్రకారం మనకు తెలుసు. అయినప్పటికీ వినూత్నమైనటువంటి పోకడలతో, మూఢనమ్మకాలతో, అజ్ఞానంతో మరి బాలికల